వెజిటేబుల్ బిర్యానీ రెసిపీ. ఇందులోకి వెజిటేబుల్స్ క్యారెట్, మీల్ మేకర్, బీన్స్, ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఇంకా పుదీనా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తో తిప్పి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేసరికి 4 to 5 minutes వరకు టైం పడుతుంది. ఇవి గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ వేసినప్పుడు ఇందులోకి వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఏవైనా. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. అలా అంతా తిప్పుకున్న తర్వాత బిర్యానీ మసాలా ఉంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. ఆ తర్వాత ఒక వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. 1/2 kg రైస్కి 1 లీటర్ వాటర్ పడుతుంది. ఆ రైస్ వాటర్ అంతా ఇందులో పోసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నాక ఒకసారి స్పూన్ తోటి అంతా తిప్పుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత లాస్ట్లో 1 స్పూన్ గీ వేసుకోవాలి. గీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి తిప్పి అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అందులో వేసుకోవాలి. వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయాలి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉండనివ్వాలి. విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయాక మూత తీసేసుకొని అందులో ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే వెజిటబుల్ బిర్యానీ రెడీ.